హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. అదేవిధంగా హరి కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మరొక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఇన్స్పిరేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చినాను. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ లైఫ్లో కూడా మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను. మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఈ సంవత్సరం యూపీఎస్సీ ఫలితాలలో ఆల్ ఇండియా 780వ ర్యాంకును పొంది తన సత్తాను చాటారు. ఇతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినా సరే నాన్నమ్మ గారి దగ్గర ఉండి ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే వొకేషనల్ కోర్సుని తీసుకొని ఇంటర్ని కంప్లీట్ చేశారు. అదేవిధంగా డిగ్రీ BA థర్డ్ ఇయర్లో ఉండేటప్పుడు కానిస్టేబుల్ జాబ్ను సంపాదించుకున్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 2013లో సర్వీస్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా 2013 నుంచి 2018 వరకు జాబ్ చేస్తూనే గ్రూప్స్కి మరియు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే తరుణంలో తన హయ్యర్ ఆఫీసర్ అతనిని హేళన చేసి మాట్లాడడం వల్ల తన మనసులో బాధపడినా సరే కొంచెం కూడా నిరుత్సాహపడకుండా తన ప్రిపరేషన్ను కొనసాగించాడు. ఒక ఫ్రైడే రోజున ఇతను లేటుగా రావడం వలన ఇతను హయ్యర్ ఆఫీసర్ అందరు కానిస్టేబుల్ మరియు హయ్యర్ ఆఫీసర్స్ ముందునే హేళన చేస్తూ మాట్లాడి, సార్ వస్తున్నారు సార్ అని హేళన చేస్తూ ఈరోజు సార్కి డిసిప్లిన్ నేర్పించాలని అందరి ముందున గంట సేపు పాటు ఒక్కరినే ఎండలో డ్రిల్ చేయమని ఐఏ ఆఫీసర్కి ఆదేశం ఇచ్చాడు. దాని తర్వాత అతను వాలంటీర్ రిటైర్మెంట్ కోసం లెటర్ను సబ్మిట్ చేశారు. ఇతనికి ఐఏఆర్ ఆఫీసర్ అన్న మాటలు గుండెల్లో బలంగా నటుకుపోయాయి. ఇలాంటి ఎన్నో మాటలు తను గుర్తు చేసుకుని అనుక్షణం బాధపడుతూ అక్కడ నుండి, నీ ముఖానికి యూపీఎస్సీ కూడానా వచ్చాడండి బాబు ఐఏఎస్ ఆఫీసర్, మంచి మంచి ర్యాంకర్స్ వల్ల యూపీఎస్సీ క్లియర్ అవ్వడం లేదు. ఢిల్లీకి వెళ్ళి వాజీరామ్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యి వరుసగా 3 సార్లు విఫలమైనా సరే ఈసారి ఇతను ఎగ్జామ్ని క్రాక్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైఫ్లో పోరాడి సాధించండి, అవ్వనదంటే ఏమీ ఉండదని ఈ సివిల్స్ అభ్యర్థి నిరూపించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ హార్డ్ వర్కర్ యూపీఎస్సీ టాపర్ గురించి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.